హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో భారీ భూకంపం, పరిస్థితి దారుణం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు తీవ్ర కలకలం రేపాయి. రాష్ట్రంలోని కొమరం భీం, ఆసిఫాబాద్ కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. సోమవారం సాయంత్రం 6:50 గంటలకు భూకంపం సంభవించిందని, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉందని తెలిపింది. దీంతో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాలలో సోమవారం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమవారం రోజున 2 నుంచి 4 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు. గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాలలో భూ ప్రకంపనలను అనుభవించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పలువురు నేటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నిర్మల్, వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్, జగిత్యాల జిల్లాలలో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. నిర్మల్లో 3 నుంచి 5 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. కడెం, జన్నారం, ఖానాపూర్ మండలాల్లో భూ ప్రకంపనలతో జనాలు భయాందోళనకు గురయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.